అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది రీసెంట్గా జరిగిన మాక్ టెస్ట్కి సంబంధించిన ఒక బిట్టు. దీనిని ఎక్స్ప్లెయిన్ చేయమని మన సబ్స్క్రైబర్ పంపించడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ చూస్తే, ఐ వాజ్ ఇన్ డాష్ ఇన్ 1972 అని ఇచ్చారు. క్వశ్చన్ చూస్తే చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇచ్చారు. సరే ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ 5 స్టాండర్డ్ ఇచ్చారు. మామూలుగా మనం 5 స్టాండర్డ్ ఉపయోగించాం కదా. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్ అని చూపిస్తాం. సో కాబట్టి ఇది స్ట్రక్చరే రాంగ్, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సెకండ్ చూద్దాం. ద 5th స్టాండర్డ్ అని ఇచ్చారు. ఇక్కడ మీకు అడ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్పాను, అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ చెప్పేటప్పుడు డెఫినిట్ న్యూమరల్స్, ఇండెఫినిట్ న్యూమరల్స్ అని చెప్పాను. ఆ డెఫినిట్ న్యూమరల్స్లో అంటే ఖచ్చితంగా డెఫినిట్ న్యూమరల్స్ అంటే ఎగ్జాక్ట్గా తెలిసినవి, ఇండెఫినిట్ న్యూమరల్స్ అంటే ఖచ్చితంగా తెలియనివి అని మీకు చెప్పడం జరిగింది. ఆ డెఫినిట్ న్యూమరల్స్ కూడా 2 టైప్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చి ఆర్డినల్స్, కార్డినల్స్గా. ఆర్డినల్స్నే మనం రోమన్ నెంబర్ అని అంటాము. అదేవిధంగా కార్డినల్స్నే అరబిక్ నెంబర్స్ అంటాం. ఆర్డినల్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీటిని మనం ఆర్డినల్ నెంబర్స్ అంటాము. అదే కార్డినల్ నెంబర్స్ అయితే 1, 2, 3, 4, 5 వీటిని కార్డినల్ నెంబర్స్ లేదా అరబిక్ నెంబర్స్ అని అంటాం. సో ఈ ఆర్డినల్ నెంబర్స్ ముందు ఖచ్చితంగా మనం ఆర్టికల్ దీని ఉపయోగించాలి అని మనం చెప్పుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ 5th ముందు ఆర్టికల్ ది అనేది ప్రాపర్గా యూజ్ చేసిందాడు. సో ద 5th స్టాండర్డ్ అనేది ప్రాపర్గా ఉంది. నెక్స్ట్ అంటే ఇది మనకి మ్యాక్సిమం ఇదే కరెక్ట్ ఆన్సర్. మిగిలిన ఆప్షన్స్ చూద్దాం, అది అవుతుందో కాదా లేదా ట్విస్ట్ ఇచ్చినారేమో చూద్దాం. 5th స్టాండర్డ్, ఓన్లీ 5th స్టాండర్డ్ ఇచ్చారు. సో ఇది రాంగ్, ఎందుకంటే ఖచ్చితంగా దాని ముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ఆర్డినల్ నెంబర్స్ ముందు వీటి ముందు ఖచ్చితంగా మనం ఆర్టికల్ ది ఉపయోగిస్తాము అనేసి ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్లో చెప్పుకున్నాం, ప్లస్ ఆర్టికల్స్లో కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇది రాంగ్. తర్వాత చివరికి చూస్తే ద 5 స్టాండర్డ్ అన్నాం. ఇంతకుముందే ఫస్ట్ ఆప్షన్ చెప్పుకున్నాం. మనం స్టాండర్డ్ చెప్పడానికి 5 స్టాండర్డ్, 4 స్టాండర్డ్, 1 స్టాండర్డ్ అన్నాం కదా. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఇలా చెప్పుకుంటాం, కాబట్టి ఇది కూడా రాంగ్. సో మనకి గ్రామటికల్గా కానీ స్ట్రక్చరల్గా కానీ ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే సెకండ్ వన్ అనేది ద 5th స్టాండర్డ్ అనేది గ్రామటికల్గా కానీ స్ట్రక్చరల్గా కానీ కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ.